చూసారండి వాళ్ళు కోసిన కూరగాయలు. వంకాయలు బాగానే వచ్చినాయి, అరకిలో పైన వచ్చినాయి. దొండకాయలు, బీరకాయ, బెండకాయ, ఒక ములక్కాయ. బాగున్నాయండి కూరగాయలు, చాలా హ్యాపీగా ఉన్నాయి, ఫ్రెష్గా వస్తాయండి. దొండకాయలు, వంకాయలు, తోటకూర ఉన్నాయి, కోసుకుందాం. మల్బరీస్ చూడండి భలే బండిని, చాలా బాగున్నాయి మల్బరీస్, కోసుకుందామండి. సూపర్గా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. వాళ్ళు ఎంత తీయగా ఉన్నాయోనండి. నిన్న సరదాగా బయటికి వెళ్ళామండి. ఇక్కడ ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు, చూద్దాం ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళంటే మరలా వాళ్ళు తీసేసి గంగరాజు దగ్గర తీసేసిన నర్సరీ అంతా మళ్ళీ వాళ్ళని పెట్టుకోమన్నారంట. సరే అని వెళ్ళాను కదా అని ఈ గులాబీ పువ్వు కలర్ బాగుందని ఒక 3 రంగులు తీసుకున్నాం. అసలు జాంకాయలు ఏంటి అన్నీ ఈసారి బాగా వచ్చినాయి. మొత్తానికి కోసుకుందాం, 2 వంకాయలు కోసుకుందాం ఫస్ట్. ఇదిగోండి, మొన్న వంకాయ నేతి బీరకాయ వేసి పచ్చడి చేశాను, రోటి పచ్చడి. అంటే దంచను కూడా దంచల, పప్పు గుత్తితో నలిపేసా. అసలు ఏం బాగున్నాయండి బాబు, అసలు ఎంత టేస్ట్ ఉందో. ఈసారి వంగ తోట మంది చాలా బాగుంటుంది, ఎందుకంటే బాగా వస్తున్నాయి చెట్లు. చూడండి పచ్చగా ఇక్కడ వేసాను. ఇదిగోండి, చూద్దాం ఎన్ని వస్తాయి చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక మంచి వంకాయ. ఇది ఇత్తనం, మన ఇంట్లోదే ఇత్తనం. చీరాల నుంచి తెచ్చితే ఇత్తనాలు వేస్తే అప్పటి నుంచి ఈ చెట్టు నేను కాపాడుకుంటూ వస్తున్నా ఇత్తనం. ఇది భలే వంకాయ. ఇదిగోండి, ఇదిగోండి గుత్తి వంకాయ ఇక్కడ. అబ్బో ఈసారి వంకాయలు బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది ఉంచుదాం, మళ్ళీ ఇంకోసారి కొద్దాం. ఇదిగోండి ఇక్కడ తెల్ల వంకాయలు మట్టికి కోసేయాలి. తెల్ల వంకాయలు ఎందుకేనంటే ముదిరిపోతాయి, ఇత్తనాలు వచ్చేస్తాయి. కనపడతలేదు. ఇదిగోండి, బాగానే వచ్చినాయండి వంకాయలు. అటు వెళ్ళి అటు కొద్దాం. ఈ తోటకూర కూడా ఎట్ట వస్తుందో చూడండి. అసలు ఈ తోటకూర కూడా పైది కోసేయాలి, కోస్తా. అబ్బో బాగా వచ్చినాయి వంకాయలు. ఈసారి డైరెక్ట్ వంకాయ ఎగురికే వచ్చేసినాయి. తెల్ల వంకాయ వండేయచ్చు ఈసారి. అబ్బో బాగున్నాయండి, కనపడతల్లా, నేను కూడా చూడలేదు. ఇది ఇక్కడ మంచి వంకాయ వచ్చింది. ఈ వంకాయ అసలు గుత్తి వంకాయ సూపర్గా ఉంటుంది. ఇది మంచి వంకాయ. బుట్ట ఏదో ఒకటి మర్చిపోయి వచ్చేస్తా కింద నుంచి. ఇది వెళ్ళాం కిందకి. ఇంకా మొత్తానికి రండి, 1/2 కిలో వంకాయలు వచ్చినాయి. ఎంత హ్యాపీయో. 1/2 కిలో వంకాయలు వచ్చినాయి. ఇదిగోండి ఇంకో మొక్క నేను తీసుకున్నది. ఇదిగోండి ఇక్కడ పెట్టారు అంకులు. ఈ ఆరెంజ్ తీసుకున్నా, ఒక పింక్ తీసుకున్నా. దొండకాయలు, బీరకాయలు ఉన్నాయి, కోద్దాం రండి ఇటు. ఇదిగోండి బీరకాయ భలే ఉంది, ఇక్కడ కనపడకుండా కాసింది. ఎంత బాగుందో చూడండి. ఇది కోసుకుందాం. దొండకాయలు ఇవ్వండి, ఎన్ని వస్తాయి అన్ని కోస్తా. దొండకాయలు ఎన్ని ఉంటాయో తెలీదు, చూద్దాం. దొండకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి మనకి. ఇదిగోండి కొయ్యండి, చిన్నదే. ఇదిగో ఇక్కడ ఒకటి కనపడుతుంది, ఎత్తుక్కోవాలి. ఇది బాగుంది. ఇదిగోండి ఇది బాగుంది, నాటుకాయలే బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి. ఈ పచ్చడి చేసేస్తా, దొండకాయ బీరకాయ వేసి చేసుకుంటే సరిపోతుంది.
ఏదో ఇక మా వరకు అయితే వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడి నుంచి చూడద్దు కానీ ములక్కాయ చూడండి ఎంత హైట్ని ఎంత బాగుందో క్లోజప్లో చూపిస్తారు. అదిగోండి ఇటు రండి, ఎంత టేస్ట్ ఉంటుందో. ఇక్కడ కరెక్ట్గా కనపడుతుంది. అది కోస్తాను, నా దగ్గర అది ఉంది కదా పొడవాటి కర్ర, దాన్ని తెచ్చి అదిగోండి ఆ ములక్కాయ కోస్తున్నాము. కరెక్ట్, అది పడిపోయింది. ఇది కొమ్మలు కట్ చేస్తానికి నాకు ములక్కాయకి ఎంత బాగుందో చూడండి. ములక్కాయ ఎంత బాగుందో, కిందకి వెళ్ళి చూపిస్తా. స్టార్ బెండ ఉంది, కోసుకుందాం పదండి. ఈరోజు సాంబార్లో వేస్తా. ఇదిగోండి ఈ స్టార్ బెండ ఎంత బాగుంటుందో. ఈ బెండ 4 కాయలు కాసినా మనకి సూపర్గా కూర అయిపోతుంది. ఈ బెండ తోటకూర కూడా ఉంది, ఆకుకూరలు అటు చూద్దరు కానీ పదండి ఒకసారి ఎంత బాగున్నాయో వర్షం పడతాం వల్ల. ఇదిగోండి ఇటు ఎంత బాగున్నాయి చూడండి ఆకుకూరలు. పాలకూర అది ఇంకొంచెం సేపు కోసేస్తాను, నెక్స్ట్ రేపు కోసుకుందాం. ఈరోజు కోసిన కూరలు సరిపోతాయి. అసలు ఎంత బాగుంది కొత్తిమీర చూడండి, అసలు సూపర్గా ఉంది. తోటకూర కూడా భలే వస్తుంది. మీకు గులాబీ పూలు చూపిస్తాను. ఇటు నడుస్తుంటే గులాబీలు భలే ఉన్నాయి. ఇక్కడ ఎల్లో పూసిందండి, ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఎల్లో చూడండి, కనపడిన కూడా కనపడలే, ఎంత అందంగా ఉందండి ఎల్లో గులాబీ పువ్వు, ఎంత బాగుందండి. ఎంత అందంగా ఉందో చూడండి, ఎల్లో భలే ఉందండి, కనపడకుండా పూసింది. నేను కుండీ లోపల కుండీలు పెడతాను కదా, ఇట్లా పూసింది, ఇట్లా ఉంది. మీకు మెరూన్ చూపిస్తాను పదండి. అసలు మెరూన్ మొగ్గలు ఏమందంగా ఉన్నాయి, ఏమందంగా ఉన్నాయి. చాలా హైట్ అయింది, ఉంచేస్తున్నాం అంత హైట్ అయినా కూడా. కరివేపాకు చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కరివేపాకు. నిన్న ఇది కూడా కొన్నారు. ఈ మొక్క పేరేంటో నాకు తెలియదు కానీ ఆ మొక్క కొనుక్కొచ్చుకున్నారు అంకుల్, వైలెట్ కలర్ ఫ్లవర్స్ కావాలంటని. అన్ని చిగుర్లు వస్తున్నాయి. పాకనేండి ఏమవుదు, కాయలు కాస్తాయి ఇక అయ్యే చూద్దాం. జాంకాయలు మట్టికి బాగున్నాయి. మందార పువ్వులు అయితే 20 పోస్తున్నాయి, భలే ఉన్నాయి. అయిగోండి రెడ్, అక్కడ ఒక గులాబీ పువ్వు పూసింది మన దగ్గర, పదండి చూద్దాం. ఈ కాయలన్నీ తినేసాయి చెట్టుకాయలు. అబ్బో ఇది ఇక్కడ బాగా పోస్తున్నాయి. ఇదిగోండి ఇటు రండి, మందారాలు. ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గ, ఇక్కడి నుంచి చూడండి ఒకసారి పేపర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి పేపర్ ఫ్లవర్స్. బెండలు అన్నీ మంచిగా పెరుగుతున్నాయండి. చాలా వైలెట్ కలర్ మందారం పూసింది, ఇటు వస్తే కనపడింది, అటు వెళ్దాం పదండి. అబ్బా అసలు భలే అందంగా ఉన్నాయండి మందారాలు. ఇదిగోండి మందారాల్లో గులాబీ పెట్టాను, నాకు కనపడిన కూడా కనపడలా ఇక్కడ. ఇదిగోండి రెడ్ మొగ్గ ఎంత బాగుందో చూడండి, భలే అందంగా ఉంది. ఇదిగోండి వైలెట్ భలే ఉంది, చాలా అందంగా పూసింది ఈసారి. ఇదిగోండి చిట్టి ముద్దు మందారం ఎంత అందంగా ఉందో చూడండి. పైకి వచ్చామంటే చాలండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈసారి మొక్కలన్నీ చాలా బాగున్నాయి. నేను ఆకులు అన్నీ ఇస్తున్నాను కదా లిక్విడ్స్. పద్మాంటి మీరు చేసుకుంటున్నారు, మేము చేసుకోలేము, మాకు ఎట్లాగా అన్నారు. మీకు వీడియో చూపిస్తాను, తెప్పించాను అన్నానుగా, వీడియో కుదరట్లా చేస్తానికి. ఇది చూడండి చిలకడ దుంప చూడండి అసలు ఎట్ట బాకిందో. అసలు ఈ చిలకడ దుంపల ఆకులతో కూర వండుకోవచ్చు, మన మొక్కలకు కూడా పోషకాలు ఇవ్వాలి, కట్ చేసి ఇస్తా. అసలు ఎంత బాగుందో చూడండి, కూర వండుదాం ఈసారి. బత్తాయి మొగ్గలు
బాగా పూలు పోస్తున్నాయి. ఇంకా అసలు యాపిల్ కూడా చిగుర్లు బాగా వస్తున్నాయి ఈసారి. మరి బాగా నిలబడతాయో ఏంటో తెలియదు అసలు. అన్ని చిగుర్లే యాపిల్. అదిగోండి ఎట్ట చిగుర్లు వస్తాయి, యాపిల్ పూలు పోస్తాయి. హ్యాపీ అనిపిస్తుంది. యాపిల్కాయ మట్టి పెరుగుతా. రోజు అప్డేట్ ఇవ్వండి ఆంటీ, అప్డేట్ ఇవ్వండి అంటున్నారు. ఇదిగోండి యాపిల్ అప్డేట్ పైన ఉన్నాయి. ఇంకా ఈసారి పైన చూపిస్తాం తర్వాత. చిన్న హార్వెస్ట్ కౌరులు చెప్తా. ఆకుకూరలు కొయ్యట్లేదు ఇవాళ. హ్యాపీ కదండి. బెండకాయ పప్పుచారులో వేసేస్తా, వంకాయ ఫ్రై చేసేస్తా, అంకుల్కి ఇష్టం. ఇది కలిపి పచ్చడి చేస్తా. ఆ రోటి పచ్చడి. ఈ బెండకాయ పప్పుచారులో వేసేస్తా. చెప్పాను కదా కలువ పువ్వులు ఎంత బాగా పోస్తున్నాయో, వాటర్ లిల్లీస్. ఇదిగోండి దీంట్లో కూడా మొగ్గ వచ్చింది. ఇదిగోండి చిన్న మొగ్గ భలే ఉన్నాయండి. ఎందుకేను ఈ పూలు అయితే మళ్ళీ హ్యాపీ అనిపిస్తుంది. ఇదే కలర్ వస్తుందో చూద్దాం. ఇదిగోండి ఫిష్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎట్ట తిరుగుతున్నాయి. అంత అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. పువ్వు చూడండి. చూసారండి వాళ్ళు కోసిన కూరగాయలు. వంకాయలు బాగానే వచ్చినాయి, అరకిలో పైన వచ్చినాయి. దొండకాయలు, బీరకాయ, బెండకాయ, ఒక ములక్కాయ. బాగున్నాయండి కూరగాయలు. చాలా హ్యాపీగా ఉన్నాయి, ఫ్రెష్గా. మాకైతే కొనకుండా కూరగాయలు అయితే వస్తున్నాయి. ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఆకుకూరలు ఎన్ని ఉన్నాయో చూశారుగా. చక్కగా అందరూ మొక్కలు పెంచుకుందాం. ఇలా కూరగాయలు కోసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.